హాయ్ అండి, వెల్కమ్ టు తారక్ క్లాక్స్. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ ఉద్దేశంతి. చాలా కామెంట్ చూశాను. సార్ మా పిల్లలకి 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది, అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాము, సీట్ రాలేదు అంటున్నారు. మేము యూనివర్సిటీస్కి వెళ్ళాలా, ఇట్లా వెళ్ళాలా, మేనేజ్మెంట్ తీసుకోవాలా, లేకపోతే సెకండ్ ఫేజ్ వెయిట్ చేయాలని చెప్తున్నారు. యూనివర్సిటీకి కాలేజ్కి తేడా ఏంటంటే జస్ట్ 2 minutes డిస్కస్ చేద్దాం మనము. అంటే తెలంగాణలో వచ్చిన యూనివర్సిటీ, కొత్తగా వచ్చే యూనివర్సిటీ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ ఉన్నాయి. మన దగ్గర యూనివర్సిటీ టెక్ మహేంద్ర ఒకటి ఉంది. దీన్ని జేఈ స్కోర్ మీద సీట్స్ ఇస్తారండి. జేఈ స్కోర్ మీద రికమెండేషన్ ఎంటర్టైన్ చేయరు. జేఈ స్కోర్ ప్యూర్ జేఈ స్కోర్ ఇస్తారు. సెకండ్ వచ్చేసి ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇది కూడా ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ హాస్టల్ కలిపి 23 లక్షల పైన ఉంది మీకు. ఈ రెండు వదిలేసి అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 యూనివర్సిటీస్ మిగిలింది అనురాగ్ యూనివర్సిటీ ఉంది. 2,85,000 ఛార్జ్ చేస్తున్నారు. అనురాగ్ యూనివర్సిటీలో 1,50,000 వచ్చేసి చైతన్య యూనివర్సిటీ ఉంది. 1,60,000 నుంచి 2 లక్షల మధ్య మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. మల్లారెడ్డి సిబిఎస్ఆర్ అనురాగ్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యార్థుల్లో ఉన్న డిమాండ్ బట్టి ఓవర్ నైట్లో వచ్చిన గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ పెట్టుకుంటున్నారు. దేంట్లో చూడండి, మీరు పేరెంట్స్ గమనించాలి. 2 లక్షల అంటే 20,000 ర్యాంక్ అంటే 20,000 ర్యాంక్ ఉన్న బిలో ఉన్న వాళ్ళు టాప్ ర్యాంకర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ మనం ఏదైతే టాప్ కాలేజ్ అనుకుంటున్నామో తెలంగాణలో, అలాంటి ర్యాంకర్స్ ఒక్కరు జాయిన్ అవుతారు ఆ కాలేజీలో. మీరు గమనించండి. అంటే టాప్ ర్యాంకర్స్ ఎవరైతే 20 నుంచి 30,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా, నేను చెప్తున్నా చైతన్య కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, సమ్వేర్ ఇంకోటి కావచ్చు, అనురాగ్ కావచ్చు, జాయిన్ అవుతారా? 100కి 100% జాయిన్ కాదు, మీకు తెలుసు. సో డిమాండ్ బట్టి చేసుకునే అడ్మిషన్స్ మాత్రమే. మన దగ్గర యూనివర్సిటీస్ అంటే అలానే ఉన్నాయి. సో దానికంటే మీరు అటానమస్ కాలేజ్లో టాప్ 30 తీసుకున్నా కానీ కనీసం మీకు మెరిటోరియల్ స్టూడెంట్స్ 70% త్రూ కౌన్సిలింగ్ అడ్మిట్ అవుతారు. ఏదైతే మనం టాప్ 30-40 అనుకుంటున్నామో దాంట్లో 30,000 లోపు ర్యాంకర్స్ మాత్రమే 70% ఉంటారు, ఆర్ మెరిటోరియల్ స్టూడెంట్స్. సో వాళ్ళతో పాటు మన పిల్లలు ట్రావెల్ చేస్తే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మేధాశక్తి కావచ్చు, వాళ్ళ సర్కిల్ కావచ్చు, వాళ్ళ యొక్క వాళ్ళకున్న ఏమంటారు యాక్టివిటీస్ నేర్చుకొని పిల్లలు ఎదుగుతారు. ఆ స్క్రాప్ మొత్తం తీసుకుపోయి మనం యూనివర్సిటీలో వేస్తే దాంట్లో ఒకటి మెరిట్ ఉన్నాడు, ఓన్లీ డబ్బులు కట్టాలి సీట్ తీసుకోవాలి, ఎవరికి డబ్బులు 70% అమౌంట్ ఎవరు ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చి పడేస్తారు. డబ్బే కదండి. ప్రతి 100కి 100% దాంట్లో మేనేజ్మెంట్ సీట్సే ఉంటాయి. మెరిట్ ఎవరు ఒక్కరూ ఉండరు అందులో. గమనించండి. మీరు ఎక్కడికి వెళ్ళాను చూడండి, మామూలుగా అది పేరు, మళ్ళీ అమృత అండ్ విట్టనండి, లేకుంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో కొంత చూసుకుంటారు. కానీ ఏది ఉన్నా కానీ డబ్బు కడితే సీట్లు ఇచ్చే యూనివర్సిటీస్ ఇవి. అన్ని కాలేజీలు అలా ఉండవు. మీ పిల్లలు అందరితో పాటు కొంచెం షైన్ అవ్వాలి, కొంచెం మెరిట్ పిల్లల పక్కన తిరిగితే ప్యారలల్గా ఉంటే కొంచెం ఉంటుంది. కానీ స్క్రాప్ అంతా ఒక దగ్గర ఉన్న పంపించి మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ యూనివర్సిటీలో పాస్ అయిన పిల్లలకి, మన తెలంగాణ యూనివర్సిటీ పాస్ అయిన పిల్లలకి కనుక్కొని చూడండి, ప్లేస్మెంట్స్ లేవు. వాటి చార్జ్ చేసే 100 కోట్ల రూపాయలని జస్ట్ ఒక 4-5 కంపెనీలు హెచ్ఆర్ పిలుచుకొని చేసి ప్రమోషన్ చేసి కొంచెం హడావుట్ చేసి షో ఆఫ్ మాత్రమే ఉంటుంది. అక్కడ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయం, జస్ట్ క్వాంటిటీ మాత్రమే ఉంటుంది. మీ పిల్లల్ని మెరిటోర్ ఉన్న 70% ఎక్కడైతే త్రూ కౌన్సిలింగ్ వస్తారో అలాంటి కాలేజీలో, కొంత అఫోర్డబుల్ కాలేజీలు, మీకున్న అఫోర్డబిలిటీని బట్టి చూస్ చేసుకోండి. అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. అటానమస్ కాలేజ్ కొంచెం యావరేజ్, మీ బడ్జెట్ కాలేజీలు కావాలని కొన్ని సజెస్ట్ చేయగలుగుతాము. అట్లా చూడండి. లేదు బయటికి పంపిస్తాను. బయట కూడా యూనివర్సిటీస్ కూడా ఓన్లీ తమిళనాడు, మహారాష్ట్ర లేకుంటే కర్ణాటక, మన దగ్గర పోతున్న పిల్లలు. ఎందుకంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి మేధోమదం జరుగుతుంది. డబ్బులు అనేది పట్టుకొని ఇంజనీరింగ్ సీట్ కోసం తిరిగి ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి జరుగుతుంది అది. ఎందుకంటే మన పిల్లలంతా మ్యాథ్స్ లేకుంటే సైన్స్ ఈ రెండే చదువుతారు. నార్త్లో ఇలాంటి సిస్టమ్ ఉండదు. ఎక్కడ డొనేషన్ ముచ్చటే ఉండదు. మన దగ్గర ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మిగతా సౌత్ స్టేట్స్ సంబంధించిన వాళ్ళు మీరు గమనించండి. నార్త్లో నిజంగా యూనివర్సిటీకి వెళ్ళాలంటే నార్త్లో ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ 1.5 అట్లా 1,20,000 నుంచి మార్వాడి చూసినా, సందీప్ చూసినా, లేకుంటే ఆర్కే చూసినా, ఫారోల్ చూసినా, ఎల్పీ చూసినా, లేదా ఆర్ఎల్స్ ఐటీఎం గ్వాలియర్ మధ్యప్రదేశ్ చూసినా కానీ ఇవన్నీ కూడా 1.5 lakh లోపు ఉన్నాయి. మొత్తం 3 lakhs 2 lakh 2.5 lakh పెడితే మీకు ఇంక్లూడింగ్ హాస్టల్తో అయిపోతుంది. అంటే 10 లక్షల్లో మీ పిల్లలు చదువు హాస్టల్ అయిపోతుంది. అదే మన దగ్గర 10 లక్షల్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? యూనివర్సిటీస్లో 23 లక్షలు ఉంది. ఎక్కడ? ఓక్సన్లో. మరి ఇక్కడ మనం ఇక్కడ అనురాగ్ వెళ్తే ఉంది 2.85 అంటే చూడండి, ఆల్మోస్ట్ 3 లక్షలు. 12 లక్షలు ఓన్లీ కాలేజ్ ఫీజే ఉంది మీకు. మళ్ళీ పైపెచ్చు డొనేషన్ తీసుకుంటున్నారు. అంటే 10 లక్షలు ఓన్లీ కాలేజ్ పెట్టాలి. లేదు టాప్ 10లో తీసుకోవాలంటే మేము మీ ఊహకి వదిలేస్తాం. తిరిగి అలసిపోయి ఉంటారు పేరెంట్స్. ఎన్ని లక్షలు డొనేషన్ అడుగుతున్నారు?
పేరెంట్స్ గేట్ దగ్గర ఎన్ని రోజులు తిప్పుతున్నారు కన్సల్టెంట్ కానీ మేము కానీ మిగతా కానీ, ఎందుకంటే యాక్సెస్ లేదు. డిమాండ్ అంతా ఆ 10-20 కాలేజ్ చుట్టే ఉంది, 30 కాలేజ్ చుట్టే ఉంది. ఉన్న 2 లక్షల మంది పిల్లల్లో 1,00,000 మంది సిఎస్ఏ కావాలి. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సిఎస్ఏ కావాలి. కాలేజీలు మొత్తం తెలంగాణ ఎంటైర్ కాలేజ్లో ఉన్న సీట్స్ 47,000 మాత్రమే. రాసిన 2 లక్షల మంది ఏమంటారు కౌన్సిలింగ్ 1,00,000 మంది కూడా సిఎస్సి చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఈ డిమాండ్ ఉంది. ఆలోచించి జాగ్రత్త తీసుకోండి. యూనివర్సిటీస్, లోకల్ యూనివర్సిటీస్ కాస్త వీక్గా ఉన్నాయి. మీరు చూడండి, నిన్న కాక మొన్న వచ్చిన కాలేజీలు కూడా 1,00,000-1,50,000 పెట్టి 1,000 మంది పిల్లల్ని తీసుకుంటున్నారు. సిఎస్సి ఒక కోర్స్ పెట్టుకొని మీరు ఒకసారి కాలేజీ విజిట్ చేయండి, యూనివర్సిటీ చూడండి. మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర మీ పిల్లలు చదివితే మీ పిల్లలు కూడా వాళ్ళతో పాటు ప్యారల్గా ట్రావెల్ అవుతారు. అలా మన పిల్లలు లాంటి వాళ్ళని అందరిని తీసుకొచ్చి స్టాఫ్ అంతా ఒక దగ్గర పెట్టి చదివించే దగ్గర పోయి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు. ఇంకొకటి వచ్చేసి అది చెప్తాం, సీట్ల గురించి ఆల్రెడీ చెప్పాను. 10,000 సీట్స్ వస్తున్నాయి. ఆపేరా 1,00,000 పైన ర్యాంక్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎస్టీ పిల్లలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బీసీఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బీసీసీ ఉంది క్రిస్టియన్ మైనారిటీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి మంచి కాలేజీలో అంటే టాప్ 50లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిఎస్సి రిలేటెడ్ కోర్సులో. మీరు ఎక్స్పెరిమెంట్ తీస్తే 1,00,000 పైన ఉన్న ర్యాంకర్స్ ఎవరున్నా కానీ టాప్ 30లో 40లో సివిల్, ట్రిపుల్ మెకానికల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇంటర్నల్ స్టైటింగ్ మీకు మంచి జరిగే అవకాశం ఉంది. లేదు సార్ ఈ ర్యాంక్లోకి వచ్చే కాలం మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము కొంచెం మంచి కాలంలో మేనేజ్మెంట్ సిటీస్ ఉద్దేశం ఉంటే నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను. బెటర్ ప్రైస్, బెటర్ కాలేజ్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ సబ్స్క్రైబ్ తారక్ వ్లాగ్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.